రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కూటమికి సంబంధించినటువంటి సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లోకేష్ గారు కానీ మీడియా ముందైనా ట్విట్టర్లలో అయినా గాలి మాటలు చెప్పటానికి మాత్రం చాలా గొప్పగా మరి ప్రజల్ని ఏమార్చటానికైతే ముందుకొచ్చేస్తారు గాని వాస్తవాల్లోకి వస్తే మాత్రం ఈ 22 నెలల కాలంలో మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా నోళ్లు విప్పనటువంటి పరిస్థితులు మనకి ఈ రోజుకి కూడా కనపడతా ఉన్నాయి. నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే నిజంగా వీళ్ళందరూ నిద్రపోతా ఉన్నారా, లేకపోతే ప్రజలిచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని మరి సక్రమంగా పనిచేస్తా ఉన్నారా అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజల్లో తలెత్తుతున్నటువంటి చాలా ఉత్పన్నమవుతున్నటువంటి $100 మిలియన్ క్వశ్చన్. ఎందుకు చెప్తా ఉన్నానంటే మరి పల్నాడు జిల్లాలో నిన్నగాక మొన్న మరి అటు మాచర్లలో కావచ్చు, ఇటు సత్తెనపల్లిలో కావచ్చు, మరి 2 ఆడవాళ్ల మీద 2 మృగాళ్లు దారుణంగా మరి అటాక్ చేసినటువంటి పరిస్థితి, అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకుండా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటున్నారంటే మరి ఒక మహిళగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ని ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆవిడికి నిజంగా హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవటం కంటే మనం నిశ్శబ్ద మంత్రిగా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టటానికి తన శాఖ తప్ప అన్ని శాఖల గురించి చంద్రబాబు నాయుడు గారిని మరి లోకేష్ గారిని వాళ్ళు ఏం చేయకపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో మరి గొప్ప వనరులు వచ్చేస్తా ఉన్నాయి, అద్భుతం జరిగిపోతా ఉంది అనేటటువంటి మాటలు చెప్పటానికి మాత్రం హోమ్ మినిస్టర్ చాలా గొప్పగా భజన చేయడానికి ముందుకొస్తుంది. మరి ఈ యొక్క మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి మాట్లాడటానికి మాత్రం చక్కగా సైలెన్స్ అయిపోతుంది. అందుకే ఆవిడికి సైలెన్స్ మినిస్టర్ అని పేరు పెడితే మరి రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు మన మహిళలు. ఈ రోజున మీకు ఎందుకు అవకాశం ఇచ్చామా అని మహిళలు ఈ రోజు గగ్గోలు పెడతా ఉన్నారు. పథకాల విషయంలో కావచ్చు, ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో కావచ్చు, మీకంటే జగన్మోహన్ రెడ్డి గారే 100 రెట్లు నయం అన్నట్లుగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నటువంటి విధానం. ఎందుకంటే ఎక్కడో పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగినటువంటి దిశ ఘటనని ఎక్కడా కూడా మరి నిర్లక్ష్యం వహించకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దిశ యాప్ ని తీసుకొచ్చారు, దిశ చట్టాన్ని చేశారు, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు, ప్రత్యేకమైనటువంటి మహిళా పోలీసింగ్ ఏర్పాటు చేసి మరి 1 కోటి మందికి పైగా ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఒక మహిళలకి మరి యువతకే కాకుండా మగపిల్లలకి కూడా ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసి మరి అన్యాయం చెయ్యాలనుకున్న వాడికి భయం పుట్టించారు. అలాగే మరి ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి అనేటటువంటి ధైర్యాన్ని సైతం మహిళలకి అందించినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది అనేది ఈ రోజున ప్రజల్లో అనుకుంటున్నటువంటి మాట. ఇదే అక్షర సత్యం. ఎందుకు చెప్తా ఉన్నామంటే మరి నిద్రపోతున్నటువంటి మిమ్మల్ని ఏ రకమైనటువంటి మేల్కొలుపు సేవ చెయ్యాలో ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతిపక్షంగా ప్రజా గొంతుకుగా ఉన్నటువంటి మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నిద్రపోతున్న వాణ్ణి నిజంగా తట్టి లేపచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న మీలాంటి వాళ్ళని మాత్రం ఏం చేసి మేల్కొలపాలో కూడా మాకెవరికి అర్థం కావట్లేదు. సిగ్గులేని జన్మలుగా తయారయ్యారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే రోజు విడిచి రోజు ఒక ఘటన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నా కూడా అసెంబ్లీ సెషన్స్ లో మాత్రం డప్పు కొట్టుకుంటారు. అసలు హోమ్ మినిస్టర్ అయితే నా డిపార్ట్మెంట్ గురించి నేను చాలా గొప్పగా ఐఎమ్ రెడీ. దేనికమ్మా నువ్వు రెడీ? దేనికి రెడీ? మా మినిస్టర్స్ ని వాళ్ళని ఛాలెంజ్లు చేస్తావు, ఎక్కడికైనా వచ్చి మాట్లాడగలను అంటావు, మేమొస్తాం రండి.
ఎక్కడ బహిరంగ చర్చకి మీరు సిద్ధంగా మీ డిపార్ట్మెంట్ గురించి ఈ 22 నెలల కాలంలో మీరు హోమ్ మినిస్టర్ గా మీరు అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేంటి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి లక్షల కేజీల గంజాయిని తగలబెట్టినటువంటి చరిత్ర. నువ్వు మాత్రం అసెంబ్లీలో జీరో కల్టివేషన్ ఆఫ్ గంజాయి అంటావు. మీ ఎంపీఏ మరి గంజాయి డ్రగ్స్ కేసులో పట్టుబడతాడు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తా ఉంటావు. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి ఆడుకుంటున్నావు నువ్వు, నీతో పాటు మీ సీఎం గారు, మీ డిప్యూటీ సీఎం గారు, మీ లోకేష్ గారు కూడా. మా టైంలో 59 స్కర్చ్ అవార్డ్స్ వచ్చాయి. దేశంలోనే 2వ స్థానం అభినందనీయంగా పోలీసు వారికి వచ్చింది. నీ టైంలో మరి దేశంలోనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నటువంటి రాష్ట్రంగా 2వ స్థానం దక్కించుకోవటం నిజంగా నీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఇక్కడే ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. కొంచెమన్నా ప్రజలిచ్చినటువంటి అవకాశానికి మరి నిబద్ధతతో పాటించాల్సినటువంటి పరిస్థితి మీకుందా లేదా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు దిశ యాప్ ని ఏ విధంగా మీరు అసలు నడిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందా? శక్తి యాప్ గా మాత్రం మార్చావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి ఆ యాప్ ని ఇన్స్టాల్ చేశారో మరి అన్ని క్యాలిక్యులేషన్సే నువ్వు కూడా చెప్పావు. ఎక్కడ ఒక్క ఫిగర్ కూడా తేడా రాలా. అంటే నువ్వు పేరు మార్పు చేసుకున్నావు తప్ప ఆ వ్యవస్థని ఎక్కడ కంటిన్యూటీ తీసుకొస్తున్నావు? నిజంగా మా టైంలో మరి ఈ దిశ యాప్ గురించి నువ్వెంత వ్యంగ్యంగా మాట్లాడావు నువ్వు. కానీ మేము నిరూపించాం. ఒక మీడియా ఛానల్ వాళ్లే మరి ఈ దిశ యాప్ సరిగ్గా పని చేస్తోందా లేదా అనేటటువంటి పరిస్థితిని టెస్ట్ చేయడానికి ఒక కాలేజ్ లో మరి కొంతమంది గర్ల్స్ ని, ఒక 100 మందికి పైగా గర్ల్స్ ని కూర్చోపెట్టి లైవ్ లో దిశ యాప్ ని టెస్ట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ 5 మినిట్స్ లో అక్కడికి పోలీసు వారు వచ్చి దిశ యాప్ యొక్క విశిష్టత చెప్పటం జరిగింది. ఈ దిశ యాప్ ద్వారా కొన్ని వేల మంది ఆడపిల్లల్ని మేము సంరక్షించుకోగలిగాం. నీ హయాంలో పోలీసు వ్యవస్థ 36వ ర్యాంకుకు పడిపోయింది. అంతెందుకు, మీ చంద్రబాబు నాయుడు గారే మరి కేబినెట్ లో ఓపెన్ గా చెప్పాడు కదా, నీకు ఆఖరి ర్యాంక్ ఇచ్చాడు కదా. సిగ్గుపడండి అమ్మా. మహిళా భద్రత గాలి కొదిలేసావని ఇంతకు మించి ఏం చెప్పాలి? ఇంకా అసలు నీ శాఖకు సంబంధించి నువ్వు ఏమీ మాట్లాడవు గాని మరి మొన్న మిట్టల్ తీసుకొచ్చినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మాత్రం ఒక్క జూమ్ కాల్ తో లోకేష్ బాబు తీసుకొచ్చేశాడు. అసలు లోకేష్ గారికి ఏం సంబంధం? అసలు నీకేం సంబంధం? టీజీ భరత్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఏమైపోయారు ఆ కార్యక్రమంలో? అసలు ఈ డప్పు కట్టుకోవడాలు, ప్రకటనలు, ఆర్భాటాలే తప్ప ఎక్కడా కూడా నిబద్ధతతో, నిజాయితీతో ప్రజలు ఓట్లేశారు, మహిళా భద్రత చాలా ప్రశ్నార్థకంగా మారుతోంది, గంజాయి కేసులు పెరిగిపోతున్నాయి, నేను పేరుకి గంజాయి లేదు అని చెప్తున్నాను గాని మా ఎంపీఏ మరి గంజాయితో కొకైన్తో పట్టుబడి నా పరువు తీశాడు అని ఇంతన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా లేదా? ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీకుందా లేదా ఒక మహిళగా? మా టైంలో 2 దళిత హోం మంత్రులే చేస్తే ఏ రోజు కూడా ముఖ్యమంత్రి వర్యుల పని చేశారు. చట్టం, న్యాయం తన పని తను చేసుకుంటూ పోయింది. మరి పోలీస్ స్టేషన్లు, మరి పోలీసు వారు చాలా చక్కగా నిబద్ధతతో పనిచేశారు. హోం మినిస్టర్లు వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేశారు. ఎక్కడైనా ఒక ఘటన ఏదన్నా జరిగితే రెస్పాండ్ అయిన విధానం కూడా చాలా గొప్పగా ఉండేది మా టైంలో. కాబట్టే మీరు ఇలాంటి పాలన గనక జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం కంటిన్యూ అయిపోతే టీడీపీకి పుట్టగతులుండవు అనేటటువంటి డౌట్ తోనే కదా మనం సింగిల్ గా పోటీ చేస్తేనేమో మనకెక్కడ అతి గతి ఉండదు, 23 సీట్లు మాత్రమే వస్తాయి, మూలం కూర్చుంటాం. సింగిల్ గా పోటీ చేసేటటువంటి బ్రతుకు మంది కాదు కదా. కాబట్టి వాళ్ళ కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకొని మరి అబద్ధపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కేశాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి బటన్ నొక్కితే చాలు మరి ముసలమ్మైనా నొక్కేస్తుంది అని చెప్పిన ఆనాడు చాలా వ్యంగ్యంగా మాట్లాడేసేసి అన్ని
అన్ని అబద్ధాలు చెప్పేసి జగన్ గారి కంటే బాగా చేసేస్తామని చెప్పేసి గద్దెనెక్కారు గాని ఈ రోజున మళ్ళీ మీ చంద్రబాబు నాయుడే ఆ బటన్ నొక్కాలంటే వణుకుపోతున్నటువంటి పరిస్థితిని బట్టి అసలు మీ పాలన ఎంత దిక్కుమాలినతనంగా ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మరి కౌంట్ డౌన్ చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఇంకా ఈ 3 years కంప్లీట్ అయిపోతుందా, ఈ దిక్కుమాలిన పాలన ఎప్పుడు పోతుందా, మళ్ళీ రామరాజ్యం లాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు వస్తుందా, మహిళా భద్రతకి ఎప్పుడు మళ్ళీ ఆయన శ్రీకారం చుడతాడా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు.